వడ్డే ఓబన్న గారి జయంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమాన్ని పార్టీ గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. వడ్డే ఓబన్న గారి దేశభక్తికి సంబంధించి కానీ, ఆ రోజున రవి అస్తమించని సామ్రాజ్యవాదుల్ని ఈ దేశం నుండి తరిమికొట్టడానికి సంబంధించి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి సైన్యానికి సైన్యాధ్యక్షుడిగా ఉంటూ అనేక పోరాటాలని రూపకల్పన చేసి ముందుకు తీసుకువెళ్ళినటువంటి మహానుభావుడు, ఒక మంచి నాయకత్వం కలిగినటువంటి నాయకుడు ఓబన్న గారు. ఆయన బలహీన వర్గాల్లో జన్మించినప్పటికీ, ముఖ్యంగా వడియరాజుల కుటుంబాల్లో జన్మించినప్పటికి కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన నిర్వహించినటువంటి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు, పోరాటాలు, ఆ పోరాటాల బాటలోనే తన ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా భావించి అసూలు బాసినటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకుడు ఓబన్న గారు. అందుకే ఆయన పోరాట స్ఫూర్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా తీసుకుంటుంది. ఎందుకంటే ఆ రోజున అనేక సమస్యలపైన, రైతాంగానికి సంబంధించి కానీ, పేద ప్రజలకు సంబంధించి కానీ, అదేవిధంగా స్వాతంత్రానికి సంబంధించి కానీ, స్వాతంత్ర పోరాటానికి సంబంధించి కానీ అనేక వివిధ రూపాల్లో ఆయన ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళినటువంటి పరిస్థితులు నిజంగా ఆయన్ని ఇవాళ, ఎందుకంటే భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా ఇవాళ చరిత్ర మరిచిపోలేనటువంటి పరిస్థితులు. అందుకే ఆ మహానుభావుడి జయంతిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన్ని ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన దేశభక్తిని, స్వామి భక్తిని తప్పనిసరిగా ప్రతి కార్యకర్త కూడా, ఎందుకంటే ఒక బాధ్యతను తీసుకున్నప్పుడు నమ్ముకున్నటువంటి నాయకుడి కోసం, నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం, ఈ దేశం కోసం ఆయన పోరాటపడినటువంటి తపన, ఆ తపనని తప్పనిసరిగా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు కూడా స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని ఈ సందర్భంగా చెబుతూ మరొకసారి ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు వడ్డెర కులస్తులకు ఎంతో శుభమైన దినం. కీర్తిశేషులు శ్రీ వడ్డే ఓబన్న గారి 218వ జన్మదినాన్ని ప్రదర్శించుకొని ఈరోజు వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయంలో ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. మా ఓబన్న గారు ఇప్పుడు మన అప్పిరెడ్డి గారు చెప్పినట్టు చాలా ఆయన వీరాది వీరుడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అనుచరుడిగా ఉంటూ అనేక రకాల పోరాటం చేసి ఈయన జన్మం 1807 జనవరి 11వ తారీఖున నంద్యాల జిల్లా ఒక మారుమూల ఉన్న గ్రామంలో జన్మించాడు. 1846లో ఆయన మరణం చెందడం జరిగింది. కనుక మా వడ్డెర ఐకాన్ అనేటువంటి ముద్దుబిడ్డ జన్మదినం జరుపుకోవడానికి మా వడ్డెర కులస్తులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రతి ఊరిలో కూడా ఆయన విగ్రహాన్ని కానీ, అట్లాగే ఫోటోలకు కానీ పూలదండలు వేసి ఆయనకి అందరం కూడా నివాళులు అర్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. నా పేరు సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ వడ్డెర వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్. ఈరోజు తొలితరం స్వతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న గారి 218వ జయంతి కార్యక్రమం మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి మాజీ శాసన మండలి విప్ అయినటువంటి లేళ్ల అప్పిరెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ సెంట్రల్ కేంద్ర కార్యాలయంలో జరగటం చాలా సంతోషకరమైన విషయము. మరి అంతేకాకుండా ఈ రాష్ట్రంలోనే 35 లక్షలు ఉన్నటువంటి ఈ వడ్డెర సోదరులందరూ కూడా మరి
ఓటు బ్యాంకుగా ఉపయోగపడుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో ఈ ఒడ్డెర జాతి మొత్తం కూడా మరి ఇప్పటికీ కూడా చట్టసభలకు పోలేకపోతుంది, మరి వీళ్ళని ఎలా చట్టసభలకు వెళ్ళాలని చెప్పి ఒక మంచి దృక్పథమైన సంకల్పంతో ఆయన చర్చ జరిపించి మరి చరిత్రని తిరగరాసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి పశ్చిమ నియోజకవర్గం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే మరి ఒక చంద్రగిరి యేసరత్నం గారికి ఎమ్మెల్యేగా ఇవ్వటం జరిగినది. అంతేకాకుండా దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోవటం కూడా జరిగింది. కనుక ఆసియా ఖండంలోనే కని విని ఎరగినటువంటి ఎప్పుడు కూడా ఒడ్డెర్లకి ఏ పార్టీ కూడా ప్రాధాన్యత ఇవ్వకపోయినా సరే మరి జగన్మోహన్ రెడ్డి గారు మిర్చియార్డుకి 3 పరిహారాలు మరి చైర్మన్గా చేయటం, అంతేకాకుండా ఎస్టీ సాధన అని చెప్పి మేము మా పెద్దలు కూడా గత 50 సంవత్సరాల నుంచి పోరాడుతున్న సందర్భంలో ఎస్టీ సాధన అనేది చట్టసభల్లోకి వెళ్తేనే వీళ్ళకి ఎస్టీ సాధన వస్తుందని చెప్పని మీ వ్యక్తి ఒకడు చట్టసభల్లో ఉండాలని చెప్పి మంచి దృక్పథమైన సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసు పెద్ద మనసు చేసుకొని ఎమ్మెల్సీగా చంద్రగిరి యేసరత్న గారిని పంపించడం చాలా సంతోషకరం. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు ఈ యొక్క వడ్డే ఓబన్న గారికి అధికారపూర్వకంగా ఒక ప్రకటన చేసి వడ్డే ఓబన్న జయంతి ప్రకటన చేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. నేను వారిని ఒకటే ప్రశ్నిస్తున్నా, దీనివల్ల వడ్డే ఓబన్న గారి జయంతి కార్యక్రమం వల్ల ఏ వడ్డెర మనోభావాలకైనా సరే, ఏ వడ్డెర జీవితమైనా ఒక్కడ బాగుపడుతుందా? అది కాదు వడ్డెర జీవితాలు బాగు చేయడం అంటే. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ జీవితాలు బాగుపడాలా, వీళ్ళ వాణి వీళ్ళు వినిపించుకోవాలని చెప్పని చట్టసభలకు పంపించి మరి ఒక ఎమ్మెల్సీగా పంపించి ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది. అది మన వడ్డెర జాతిని బాగు చేయడం అని అంటే. మరి ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే విన్నవించుకుంటున్నాం మేము, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత వడ్డెర్లకి ఇంతవరకు ఏ పార్టీ కూడా ఇవ్వలేదు. దీనికంటే మెరుగుగా మీరు ఇచ్చి ఆ రోజు ఉత్సవాలు జరుపుకోవాలా, ఆ రోజు గొప్పగా చెప్పుకోవాలని చెప్పని మరి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్న వడ్డెర సోదరులందరికీ కూడా ఒకటే మనవి చేస్తున్నా, ఏ పార్టీ మనకి ప్రాధాన్యత ఇచ్చింది? గత 52 సంవత్సరాల నుంచి లేనటువంటి చరిత్ర, తిరగరాసినటువంటి చరిత్ర ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే చెందిద్దని చెప్పని మీరు క్షుణ్ణంగా ఆలోచించి రాబోయే కాలంలో మన జగన్మోహన్ రెడ్డి గారికి మరి పట్టం కట్టి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పని మరి నా వడ్డెర సోదరులు, రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డెర సోదరులందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. వడ్డే ఓబన్న గారి జయంతి వేడుకలో కేంద్ర వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయమైన తాడేపల్లిలో ఈ రోజు నిర్వహిస్తున్న నుండి కూడా మన వడ్డెరలను గుర్తించింది ఫస్ట్ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత గుర్తించి మనకు అవకాశాలు ఇచ్చింది మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మన వడ్డెరలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉంటూ రాబోయే ఎన్నికల్లో కూడా అందరం కూడా మన సమిష్టిగా కృషి చేయాలని నేను మన వడ్డెర జాతికి నేను కోరుతున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఎన్నో 2014లో కూటమి ప్రభుత్వం హామీలు ఇవ్వడం జరిగింది, ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. అలాగే 2024లో కూడా ఈ ఎలక్షన్లో ఒక హామీలు ఇవ్వడం జరిగింది, తప్పుడు హామీలు ఇవ్వడం జరిగింది, ఒక్క హామీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయటం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే చేసి తీరుతారు, చంద్రబాబు నాయుడు చెప్పారంటే ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ చేయరు. ఇప్పుడు వడ్డే ఓబన్న జయంతి అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్తున్నారు, దానికి గాను ఒక ఫండ్స్ రిలీజ్ చేయలేదు. అలాగే ప్రతి జిల్లాలోనూ ప్రతి మండలంలోనూ మనం వడ్డే ఓబన్న విగ్రహాలకి స్థలం కేటాయించమని, అలాగే ఆ ప్రభుత్వమే వడ్డే ఓబన్న విగ్రహాలని నిర్మించాలని మనం డిమాండ్ చేశాము. కానీ అవేమీ చేయలేదు. సింపుల్గా జీవో 5 ఇచ్చారు. వడ్డే ఓబన్న మా జయంతి కార్యక్రమం ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పడం జరిగింది. దీనిలోనే మీరంతా తెలుసుకోండి ప్రభుత్వం మనల్ని ఎంత మోసం చేస్తుందో. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడవాలని నేను కోరుచున్నాను. జగన్మోహన్ రెడ్డి